నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి జిల్లా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. ఇంటర్ పరీక్షల పకడ్బందీగా నిర్వహించాలి. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి. ఇంటర్ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అన్నారు. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఇంటర్ పరీక్షల నిర్వహణ, LRSపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, సమీకృత జిల్లా కలెక్టర్ నుండి పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలపై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి మాట్లాడారు. మార్చి 5వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తయిందని, ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకున్నాయని, రేపటి నుండి ప్రశ్నపత్రాలు స్ట్రాంగ్ రూమ్ లో నుండి పోలీస్ స్టేషన్లకు చేరుతాయని తెలిపారు. ప్రశ్నపత్రాలు తరలింపు పోలీసు బందోబస్తు మధ్య ఉంటుందని అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశాలు జిల్లాలో జరిగాయని, అవసరమైన మేర ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి గోపాల్, ఆర్డీఓ రాథోడ్, రమేష్, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. Then all the center level examination, center level arrangements, including the formalities to be fulfilled on the day of examination, that all directors and other senior police officers attending this video conference, I request you to take seriously and ensure that no breach of the prescribed procedure is ever given an opportunity at any point of time, and all the students who have visual impairment. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హైదరాబాద్ లో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల విధానాలపై 2024 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో సభని ఉద్దేశించి మాట్లాడిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు నల్లబాబు గారికి, వారి టీం అందరికీ, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, సహచర శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పులకు అందరికీ నమస్కారం. ఈ పాలసీలకు సంబంధించి ఎప్పటి నుంచో వింటా ఉన్నాం. ఆచరణలో అమల్లో బ్రేకులు పడతా ఉన్నాయి. ఇక్కడ మాట్లాడిన పెద్దలు, ఎక్కువ అనుభవం ఉన్నటువంటి మన కడియం శ్రీహరి గారు, వినోద్ గారు, అలాగే సహచర శాసనసభ్యులు ఆదినారాయణ గారు, బొజ్జి గారు కూడా మాట్లాడుతూ చెప్పారు. ఈ పాలసీలకు సంబంధించినటువంటివి మనం ఏదైతే పెట్టుకుంటున్నామో ఈ MSMEలో కూడా కొంత మార్పులు చేయాలనేది శ్రీనివాసన్ గారు కూడా మాట్లాడుతూ చెప్పారు. దాంతోపాటు మనకు ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు చూసినప్పుడు పాలసీ, మరి కర్ణాటక పాలసీ చాలా బాగుందనేది వారు చెప్పినటువంటి మాటలు నాకు అర్థమైంది. దాన్ని కూడా కాస్త మనం క్రోడీకరించి ఆ వైపుగా కొద్దిగా చిన్న సవాళ్ళు చేసుకొని బెటర్ పాలసీని మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తీసుకొస్తే బాగుంటుంది అనేది, తద్వారా SC STలకు మేలు జరుగుతుంది అనేది నేను కోరుతా ఉన్నాను. అదే సందర్భంలో మరి వాళ్ళ చాలా అంశాలు చెప్పారు పెద్దలు. నేను కూడా 2-3 పాయింట్ చెప్తాను. ఏంటంటే గతంలో ఈ కార్లు సబ్సిడీ అనేది వెహికల్స్ గురించి కూడా మాట్లాడారు గౌరవ సభ్యులు. SC STలకు ఇచ్చే సబ్సిడీ కూడా సరైన సమయంలో ఉంది. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సబ్సిడీ SC STలకు ఇచ్చే సబ్సిడీ కార్ లోన్స్ కానీ, టాటా మ్యాజిక్లు కానీ, టాటా ఏసీలు కానీ, లేకపోతే JCBలు కానీ, చిన్నవి SC STలు ఏంటంటే పెద్దవాడి రంగాలు పోలేదు. ఆర్థిక సంవత్సరంలో సామాజిక స్థితిగతులు చూసినప్పుడు చాలా దారుణంగా ఉంటాయి. ఈ చిన్న వాటికి ఎంకరేజ్ చేసి ఆ స్కీములు పెడుతున్నారు. కాబట్టి
ఇవి సరైన సమయంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో సంవత్సరానికి ఎటువంటి సబ్సిడీ వచ్చేది. కానీ తర్వాత తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో ఇవి దారుణంగా తయారైంది. ఎస్సీ ఎస్టీలను విస్మరించినటువంటి సందర్భం. ఒక మాట చెప్పాలంటే వాస్తవ పరిస్థితి మీద మాట్లాడలేదు, అనాలని కాదు. గత 5-6 సంవత్సరాల నుంచి సబ్సిడీలు రాక ఏవైతే కార్ లోన్ కానీ, జేసీబీ కానీ, టాటా ఏసీ కానీ, టాటా మ్యాజిక్ కానీ, ట్రాక్టర్ కానీ ఏది తీసుకున్న సబ్సిడీలు రాక రకరకాల కారణాలు చెప్పినారు పెద్దలు, కడియం శ్రీ గారు. వాస్తవం అది. అటువంటి పరిస్థితులు ఇక నుంచి జరగకుండా ఏదైనా సబ్సిడీ మీద మనం ఇచ్చినామంటే ఆ ఎస్సీ ఎస్టీ ఆ ఇండస్ట్రియల్ పర్పస్ కానీ ఇంకో పర్పస్లో ఇచ్చినామంటే ఇన్ టైంలో సబ్సిడీ అందితే కాస్త బయటపడగలుగుతాడు, ఆర్థికంగా ఎదగలుగుతాడు, మన లక్ష్యం నెరవేరుతుంది. ఆ వైపుగా తప్పనిసరిగా మనం ఒక స్ట్రాంగ్గా మనం ఆ లైన్తో ముందుకెళ్లాలనేది నాకున్నటువంటి సూచన నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు చూస్తే 2000 ఇప్పుడు చెప్పినారు, మాట్లాడుతూ చెప్పినారు 2200 కోట్లు సబ్సిడీ ఇవ్వలేదు మనం. మరి పథకాలు ఏ రకంగా ఆ లక్ష్యాలు చేరుకుంటాయో, వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఏ రకంగా మార్పు వస్తుందో, ఎదగలుగుతారు అనేది కూడా క్వశ్చన్ మార్క్. కాబట్టి అటువంటిది గ్యాప్ రాకుండా మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ వైపుగా ముందుకు గ్యాప్ పడకుండా అడుగులు వేయాలని నేను కోరుతూ, ఈ సబ్ ప్లాన్ నిధులు కూడా ఉన్నాయి మనకు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కూడా గతంలో ఖర్చు పెట్టాలి. మనం ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో అపారమైన అనుభవం ఉంది. గతంలో కూడా మరి అనుభవం ఉన్నటువంటి ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఈ రోజున దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉండడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారికి మంచి అనుభవం ఉంది. కొత్త విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయడానికి సైన్స్ ఫేర్ దోహదపడతాయి. పాఠశాల కరెస్పాండెంట్ సింహాచలం. గ్లోరియస్ పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమం విద్యార్థులు సృజనాత్మకత వెలికి తీయడానికి సైన్స్ ఫేర్ దోహదపడతాయని గ్లోరియస్ పాఠశాల కరెస్పాండెంట్ సింహాచలం అన్నారు. శుక్రవారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని గ్లోరియస్ పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సైన్స్ ఫేర్, ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్ ఎక్స్పో ఘనంగా ఏర్పాటు చేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి, శ్రీ శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాల కరెస్పాండెంట్ కోత్వాల్ హరికృష్ణారెడ్డి, శ్రీ వాగ్దేవి పాఠశాల కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, వివిధ పాఠశాల కరెస్పాండెంట్స్ ప్రభు కుమార్, శ్రీనివాస్, జావిద్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్లోరియస్ పాఠశాల కరెస్పాండెంట్ మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వ్యక్తీకరించడానికి సైన్స్ ఫేర్ సహాయపడుతుందని తెలిపారు. విద్యార్థుల్ని వివిధ ప్రదర్శనలకు ప్రోత్సహించిన ఉపాధ్యాయుల్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఏ పవిత్ర, ఉపాధ్యాయులు వి రాణి, ఎన్జే లీలా, గే జయసుధ, మనోరమ, జేన ప్రమీల, ఏ హారిక, ఎన్ సునీత, జ్యోతి, విజయ, కె శిరీష, కె లలిత, సుశీల, కుమారి, లక్ష్మీ ప్రసన్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హలో చెప్పమ్మా. ఎవరున్నారు? ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్ ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులందరికీ నాణ్యమైన చదువుతో పాటుగా మెరుగైన వసతుల్ని కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి నిర్మల్ పట్టణంలోని నటరాజ్ నగర్ ప్రభుత్వ వెనుకబడిన కులాల బాలుర కళాశాల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, విద్యార్థుల వసతి గృహాలు, వంటగది, స్టోర్ రూమ్, మరుగుదొడ్లు, రీడింగ్ రూమ్ అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్ పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల వివరాల్ని అధికారులు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహ నిర్వహణకు సంబంధించి అన్ని రకాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన కులాల అధికారి వి రాజేశ్వర్ గౌడ్, ఎస్డబ్ల్యూ డి లత, ఎస్డబ్ల్యూఓ ఎన్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రాజు. ఓకే. ఏ క్లాస్? 9th క్లాస్. ఏం చదువుతున్నారు ఈరోజు? నిన్న ఏం చదివారు రాత్రి? సోషల్లో ఏంటి? ఏ టాపిక్స్ చదివారు సోషల్? మీరు చదివారు కదా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బ్రిడ్జి సమీపంలో అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు శనివారం రాత్రి జేసీబీతో గోతులు తీసిన రెవెన్యూ శాఖ అధికారులు. ఇటీవల కాలంలో బూర్గంపాడు మండల పరిధిలోని ఉప్పు శాఖ, పినపాక, పట్టినగర్, సోంపల్లి, బుడ్డగూడెం, మోతే, తాళ్లగుమ్మూరు ప్రాంతాల్లో అక్రమ ఇసుక ర్యాంపుల ద్వారా రవాణా చేస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు. రెవెన్యూ శాఖ తరపున మా వంతు ఉద్యోగ వృత్తి ధర్మం నిర్వహిస్తామని, ప్రజల సహకారం, జర్నలిస్టుల సహకారం అందించాలని తప్పనిసరిగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ ఇసుక రవాణా కట్టడి చేస్తామని తెలియజేస్తున్న ఆర్ఐ. మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక మాకు ఒక సవాల్గా మారింది. మేము ప్రతిరోజు మా ఆఫీస్ పనులు చేస్తున్నాం, అనేక రకాలు చేస్తాం. మరి ఇది కూడా వాట్సాప్ ఫోన్లు వస్తే వెంటనే ఇమీడియట్గా మా స్టాఫ్ అంతా ఒకే విధంగా ఎట్లయినా అరికట్టాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు చెప్పిన విధంగా వారి మాట కాదనుకుంటా మేము ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి అక్రమ ఇసుక తోలటం వల్ల వెనక నష్టాలు జరుగుతాయని మాకు అర్థమైంది. ప్లస్ మాకు మా రెవెన్యూ తరఫున స్టాఫ్ తక్కువ ఉన్నారు, లేకపోతే ఇంకా దీని మీద ఇంకా స్పీడప్ చేస్తాం. మేమైతే ఆ అక్రమ ఇసుక కట్టడంలో కూడా మీరు మీడియా కూడా చాలా సహకరించాలి, దానికి కూడా మేము ఆనందిస్తాము. మరి మా ఒక్కరి వల్లే కాదు, దీనికి రెవెన్యూ ఉంటుంది, పోలీసు ఉంటుంది, అందరి వల్లే కానీ మా రెవెన్యూ వల్ల కాదు. అయినా సరే మేము పగలు ఆఫీస్ ఉద్యోగాలు చేస్తూ అర్ధరాత్రి ఫోన్ వస్తే మళ్ళీ ఈ టైం వరకు కూడా ఇట్లా టెన్షన్లు చాలా తీసినాం, ఇదివరకు కూడా తీస్తున్నాం. అంతకుముందు ఆర్ఐ గారు మేమంతా కలిసి ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి న్యాయంగా చేయటానికే మా ఉద్యోగ విధి నిర్వహణలో ఉంటున్నాము. మీరు కూడా మాకు ఎక్కువ సహకరించండి, ప్రజలు కూడా సహకరించాలి. సహకరిస్తే మేము దీన్ని విజయవంతం చేయగలం. మా మీద కొంత వింతలు కూడా సృష్టిస్తున్న అధికారులు ఏం చేస్తున్నారు, చూస్తున్నట్టు పోతున్నారు, కళ్ళు మూసుకున్నారా అంటే మేము ఒక మనుషులని, మాకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 4 కాళ్ళు లేవు, 4 చేతులు లేవు మేము చేయడానికి. మీ సహకారం మాకు 90% అవసరం ఉంటుంది. అంటే మీ హెల్ప్ వల్ల మేము కూడా ఈ విజయాన్ని మేము పూర్తి చేస్తాం. మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆడిషన్స్ ఆకట్టుకున్నాయి. మాసప్ ట్యాంక్లోని జేఎన్ఎఫ్యూలో యువతులతో పాటుగా వివాహిత మహిళల కోసం ఈ పోటీలకు ఆడిషన్స్ నిర్వహించారు. వీరిలో వైద్యులు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, గృహిణులతో పాటుగా విభిన్న రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఈ మార్చి 29న నగరంలో జరగనున్న గ్రాండ్ ఫినాలీలో ఈ 50 మంది ఫైనలిస్టులు పోటీ పడనున్నారని మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ వ్యవస్థాపకురాలు కిరణ్మయి అలివేలు తెలిపారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, ఆరోగ్యం, పోషకాహారంపై అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్పై అవగాహన కల్పించడంతో పాటుగా మహిళలకు సాధికారత కల్పించేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు. మహిళలు తమ అందం మాత్రమే కాక మేధస్సు, శక్తి, యుక్తుల్ని గుర్తించి విజయాలు అధిరోహించేలా చేయడం తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. హాయ్ అండి, నమస్కారం. నా పేరు కిరణ్మయి, ఫౌండర్ ఆఫ్ మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్. సో ఇవాళ మన ఫస్ట్ ఎడిషన్ అవుతుంది ఇక్కడ మన ఆర్ట్స్ కాలేజ్ మాసప్ ట్యాంక్లో. అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసి ఒక 70 to 100 పార్టిసిపెంట్స్ వరకు ఉన్నారు. మనము ఈవెంట్ ఇవాళ వచ్చేసి ఆడిషన్స్, మన మెయిన్ ఈవెంట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ March 29th ఉంది టీ హబ్. సో ఇవాళ మనకి ఒక 100 వరకు పార్టిసిపేట్ చేశారండి. ఓకే, సెలబ్రిటీ జడ్జెస్ ఉంటారు, ఇంకా ఇట్లా సోషలిస్ట్ని పిలుస్తున్నాం మనము, బిగ్ పీపుల్ లైక్ పొలిటీషియన్స్ని కూడా పిలుస్తున్నాం కొంతమంది. సో విన్నర్స్కి మనము చాలా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఇది కాన్సెప్ట్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ దెన్ అదర్ బ్యూటీ ప్యాజెంట్స్. మనం దీంట్లో వచ్చేసి హెల్త్, న్యూట్రిషన్, సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పి మనం చాలా ఉమెన్కి ఏవైతే కావాలో అలాంటి వర్క్ షాప్స్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో దీంట్లో మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఉమెన్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫిట్నెస్ ఫీల్డ్లో లేకపోతే ఇంకేదైనా నేర్చుకోవాలి అనుకుంటే we are creating a lot of opportunities దీంట్లో. 15 and above ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. మనకి ఇవాళ వచ్చేసి 74-80 years వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అని మనం కాన్సెప్ట్ తీసుకున్నాము. ఏంటి అంటే మనం ఉమెన్ని సపోర్ట్ చేసుకోవాలి అనేది మనం దీంట్లో చూపిస్తాం అనుకున్నాము. బికాస్ చాలామంది ఉమెన్ ఏంటి అంటే లైక్ నేను పైకి వస్తే చాలు అని చెప్పి అనుకుంటారు. అలా కాదు, మనం ఒకరికి ఒకరు మనం సపోర్ట్ చేసుకుంటేనే వీ కెన్ గ్రో.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే హర్షణీయం. తెలంగాణ రాష్ట్రంలో మా కుర్మ జాతిని కూడా లెక్కించారు. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కుర్మ జనాభా లెక్కలను ప్రకటించాలని కుర్మ సంఘం తరపున విజ్ఞప్తి చేసిన కుర్మ సంఘం రాష్ట్ర నాయకులు గనం నరసింహ కుర్మ తెలంగాణలో రిజర్వేషన్ ప్రకారం బీసీబీ కుర్మలు అత్యధిక జనాభా కలిగి ఉన్నాం. అన్ని కులాల జాబితాలుగానే కుర్మ జనాభా లెక్కల్ని కూడా ప్రకటించాలని కోరుతూ విజ్ఞాపన చేయడం జరిగింది. కుర్మ సామాజిక వర్గానికి సెపరేట్ రిజర్వేషన్ బీసీబీ 11 ఉన్నప్పటికీ కూడా మా కుర్మ సామాజిక వర్గానికి రావాల్సిన అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో రాజకీయ పదవుల్లో అన్యాయం జరుగుతుంది. కాబట్టి మా కుర్మ సామాజిక వర్గానికి రావాల్సినటువంటి రాజకీయ పదవులు ఇతర వర్గాల వారు ఎత్తుకోవడం జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మా కుర్మ కుల జనాభా వివరాలు బహిర్గతం చేసి రాబోయే సంస్థాగత ఎన్నికల్లో మా జనాభా ప్రాతిపదికన మాకు తగిన అవకాశాలు ఇచ్చి పార్లమెంట్ ఎన్నికల ముందు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఎన్నికల్లో కుర్మలకు హామీ ఇచ్చిన కుర్మ కార్పొరేషన్ను వెంటనే ప్రకటించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వన్నాడి రమేష్ కుర్మ, కుర్మ సంఘం రాష్ట్ర నాయకులు గనం నరసింహ కుర్మ, ఉమ్మడి వరంగల్ జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుడు దయ్యాల శ్రీనివాస్ కుర్మ, తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు ముత్తా సంపత్ కుర్మ తదితరులు పాల్గొన్నారు. బర్డ్ ఫ్లూపై వస్తున్న పుకార్లు నమ్మవద్దంటూ కిరణ్ చికెన్ సెంటర్ హైదర్గూడ వారు 2000 బాయిల్డ్ ఎగ్స్ 100 కిలోల చికెన్ ఫ్రై ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. చికెన్ ఎగ్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వారు తెలిపారు. WHO రూల్స్ ప్రకారం 70 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలో చికెన్ గుడ్లు ఉడికించి తింటే ఎలాంటి వైరస్ రాదని తెలిపారు. ప్రజలు గంటల నుండి లైన్లో ఉండి చికెన్ ఎగ్స్ తిన్నారు. నమస్కారం అండి, నా పేరు బాలమురుగన్. వెంకటేశ్వర హ్యాచరీస్ ప్రైవేట్లో మేనేజర్గా పనిచేస్తున్నా. వెంకటేశ్వర హ్యాచరీస్ ప్రతినిధి అండి. ఇప్పుడు చాలా రోజులుగా మనకు ఏమైతున్నా మీడియాలో, సోషల్ మీడియాలో చికెన్ తినకూడదు అన్నది ఎక్కువ వస్తుంటున్నాయి. బర్డ్ ఫ్లూ గురించి వస్తుంటున్నాయి. ఇప్పుడు దాకా మన భారతదేశంలో అయితే బర్డ్ ఫ్లూ అన్న ఒక రోగం అయితే ఏం మనిషికి వచ్చినట్టయితే లేదండి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేది కూడా ఏంటంటే ఎలాంటి వస్తువు అయినా మన 70 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ మనం ఉడికించి దాన్ని తినేప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదని చెప్తుంటున్నారు. సో మనం చికెన్ కానీ గుడ్లు కానీ ఏదైనా కానీ మనము 100 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువనే మనం ఉడికిస్తుంటున్నాం మన ఇండియన్ కల్చర్ ప్రకారం అయితే. సో దానివల్ల మనం చికెన్ తినడం వల్లమో గుడ్లు తినడం వల్లమో ఎలాంటి ప్రాబ్లము రాదు, ఉండదు. సో అందరమే కలిసి కంపల్సరీ చికెన్ తినాలి, కంపల్సరీ గుడ్లు కూడా తినాలి. తినడం వల్ల ఎలాంటి రోగాలు, ఎలాంటి ప్రాబ్లం రాదన్నది మాత్రం గ్యారంటీగా మనం చెప్పగలుగుతున్నామండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఏదో రోగం వచ్చేసింది, అసలు ఎవరు తినద్దు అనేసి ఏదో భయభ్రాంతులు చేస్తున్నారంట సోషల్ మీడియాలో కానీ దేంట్లోనో కానీ. మీకు అట్లాంటి ఆ బర్డ్ ఫ్లూ అనే వైరస్ ఏంటంటే మీకు బర్డ్కి వస్తుంది కానీ అది తినడం వల్ల మనకేం రాదు. అది ఏంటంటే మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఏంటంటే 70 డిగ్రీస్ పైనే మనం హీట్ చేసి తింటాం. సో 100 డిగ్రీస్ వరకు హీట్ చేసి తింటే మనకు ఆ బర్డ్ ఫ్లూ రాదు. అసలు భయమే పోగొట్టుకోండి. అసలు ఇంకోటి ఏంటంటే అందుకని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చికెన్ మేళా అనేది చికెన్ కానీ ఎగ్స్ కానీ అదే డిస్ట్రిబ్యూట్ చేశారు. అందరూ తినండి, ప్రోటీన్ వల్ల పెంచుకోండి. అత్తాపూర్ హైదర్గూడలో మా కిరణ్ చికెన్ షాప్ అనేది దాంట్లో మేము చికెన్ మేళా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. దాని సందర్భంగా చికెన్ అండ్ వెన్కాప్ చికెన్ ప్లస్ వాళ్ళు కోఆర్డినేషన్ తోటి మేము పెట్టడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. చికెన్ మేళా అండ్ ఎగ్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాము. అందరు తిన్నారు. అందరు తినండి. రేపంచలు మంచిగా అన్ని భయాలన్నీ పటాపంచలు అయిపోయేలాగా రేపు అందరు తినాలి. అందరు మార్కెట్లో పెరగాలి. అందరు తిని అందరూ మార్కెట్ అందరికీ పౌల్ట్రీ రైతులకు కానీ పౌల్ట్రీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ అందరికీ లాభం చేకూర్చాలని కోరుకుంటున్నాం. అందరూ చికెన్ తినండి, ఏమి కాదు. ఎందుకంటే మన దగ్గర ఏ బర్డ్ ఫ్లూ ఏ కేసులు కూడా నమోదు కాలేదు కూడా. ఎందుకంటే మన దగ్గర 70 డిగ్రీల కంటే ఎక్కువ ఉడికించి తింటాము. దానివల్ల ప్రాబ్లం ఉండదు. మనం న్యాచురల్గానే మన దగ్గర ఉన్న టెంపరేచర్ ప్రకారంగా ఇలాంటి వైరస్ రాదు. అందుకనే మేము కూడా తింటున్నాము. అందరూ తినండి. గుడ్డు, చికెన్ హెల్త్ పరంగా కూడా మనకు ప్రోటీన్స్ ఇస్తాయి. ఎగ్ కూడా మనకు ప్రోటీన్ ఇస్తుంది. అందుకని అందరూ తినండి, ఏమీ భయం లేదు. అది ఏదో మన దగ్గర వచ్చినటువంటి పుకార్ల వల్ల మనం అందరం భయపడుతున్నాం. ఈ కార్యక్రమం పెట్టడం కూడా అందరి దగ్గర భయం పోవాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీరు అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము ఆల్రెడీ పెట్టాము 200 కిలోల చికెను, 2000 గుడ్లు అన్నీ అయిపోతున్నాయి. ఒక 40 నిమిషాలు 30 నుంచి 40 నిమిషాల్లోనే జనాలు ఫుల్గా క్రౌడ్ వచ్చారు. అందరూ తింటున్నారు. అందుకనే మీరు కూడా తినండి, ఏమీ కాదు, భయపడాల్సిన అవసరం లేదు. మేము కూడా తింటున్నాము. మీరు కూడా చూడండి, మేము కూడా తింటున్నాం. అట్లాంటి ఏం భయం లేదు. ఇక వెంకటేశ్వర హ్యాచరీస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా తింటున్నారు. మేము కూడా తింటున్నాం.
అందుకని రేపటి నుంచి అందరూ భయం వదిలేసి మంచిగా తినండి. యాదాద్రి జిల్లా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. స్వర్ణగిరి క్షేత్రంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. శుక్రవారం సాయంత్రం ఆలయ ఆవరణంలో ఉన్న శ్రీవారి వైభవోత్సవ మంటపంలో ఉభయ దేవరులతో శ్రీవారిని స్వర్ణ కవచంతో అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం స్వామివారికి ద్వాదశారాధనం 12 సార్లు తిరువారాధన చేశారు. అనంతరం వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో రూపొందించిన చక్రాబ్జ మండలాన్ని అర్చించి స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. సర్వభూపాల వాహనంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో సప్తావరణం కార్యక్రమంలో భాగంగా 7 సార్లు ఊరేగింపు నిర్వహించారు. ధ్వజారోహణం, దేవతా ఉద్వాసనతో బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దేవస్థానంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా కడు రమణీయంగా మనం చేసుకుంటున్నాము. గత 9 రోజుల నుంచి నేడు 9వ రోజు స్వామివారికి విశేషముగా సాయంకాల సమయంలో ద్వాదశారాధన, శ్రీ పుష్పయాగము, దేవతోద్వాసన, అదేవిధంగా సప్తావరణ ప్రదక్షిణములు, మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ, ధ్వజ అవరోహణ ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ చేసుకున్నాము. సంవత్సరంలో స్వామివారికి మళ్ళీ తిరిగి వచ్చే బ్రహ్మోత్సవం వరకు స్పృష్ట దోషాలు ఏదైనా ఉంటే తొలగిపోవడానికి ఈ ద్వాదశారాధన కార్యక్రమాలని 12 ఆరాధనల్ని, 12 రకాల పుష్పాలని, 12 రకాల నైవేద్యాలని, 12 రకాల పండ్లని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. అంత విశేషమైనటువంటి ఈ కార్యక్రమం. అదేవిధంగా శ్రీ పుష్పయాగము సుమారుగా 1008 కేజీల పూలతోటి స్వామివారికి పుష్పయాగ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకున్నాము. స్వామివారికి ఆలయం మాడవీధుల్లో 7 ప్రదక్షిణాలు సర్వభూపాల వాహనం మీద ఆ శ్రీనివాసుడు కడు రమణీయంగా ఊరేగుతూ భక్తులందరికీ దర్శనమిచ్చాడు. అంతటి విశిష్టమైనటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆనందోత్సాహంతో శ్రీనివాసుడి నామస్మరణతో స్వర్ణగిరి క్షేత్రం మారుమోగుతూ ఉన్నది. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాపనాశనం. గోవింద గోవింద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి జిల్లా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. ఇంటర్ పరీక్షల పకడ్బందీగా నిర్వహించాలి. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.